గుంటూరు నగరంపై వై చీఫ్స్ కి అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టేగల ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు కాలక్షేపం చేశారని మండిపడ్డారు. తమ పాలనలో గుంటూరు నగరాన్ని గుంటలూరుగా మార్చి ప్రజల చీత్కారాలకు గురైన ఈ నాయకులు సజావుగా సాగుతున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ విషయాన్ని వివాదం చేయడానికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు తాము కూడా ఉన్నామని చెప్పుకుంటున్న ఈ వై చీఫ్స్ కి వారి పరిపాలనలో ఈ ప్రతిపాదనల్ని అమలు చేయకుండా ఆ 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు గాలికి వదిలివేసి నగర అభివృద్ధి ధ్యేయంగా నిజాయితీగా పనిచేస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అవాకులు చవాకులు పేలుతూ నోటికొచ్చినట్లు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టే గుంటూరు నగరంలో పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు తీసుకుని 5 ఫ్లైఓవర్లు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి అంబటి ఎండుకో అని హెచ్చరించారు. 98 కోట్లతో కొత్తగా 4 వరుసల ఆర్ఓపీని నిర్మించనున్నారని తెలిపారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ డిమాండ్ ఇటీవల సాకారమైందని చెప్పారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో ఈ కళ సాకారమైందని తెలిపారు. 2 ఏళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. దానికి కట్టుబడి సంవత్సరాల కాలంలోనే 18 లక్షల ఉద్యోగాలకి అలా కార్యరూపం చేశారంటే అది ప్రభుత్వం, అది నాయకత్వం. అంతేగాని ఏదో బురజలే కార్యక్రమం పెమ్మసాని గారి గురించి విమర్శించే నైతిక విలువలు ఉన్నాయా మీకు? ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ రోజున వారానికి 2 రోజులు ఒక్క నిమిషం టైం దొరికితే గుంటూరు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామి అయిపోయి ఈ రోజున ఆయన చేస్తున్న శ్రమ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారో అంత ధీటుగా ఈ రోజున ఆయన వారసత్వంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే, కష్టం చూస్తుంటే మేందరం కూడా నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, నాయకుడు అంటే ప్రతి ఒక్కరు కూడా వేలు చూపించేది. సంవత్సరాల కాలంలో 5 బ్రిడ్జీలు ఏనాడన్నా చూసామా? ప్రతి ఒక్క అభివృద్ధిలో ఎంపీ గారు ముద్ర వేసుకున్నారు. డమ్మీ పీసులు అంటారా? మీ అంతకుముందు వచ్చే గుంటూరు 1 ఎమ్మెల్యే గారు ఏం చేశారు? మీ అధికారులు ఏం చేశారు? అందరిని పిలిచి మున్సిపాలిటీ అధికారులను పిలిచి కమిషన్లు ఎత్తిస్తావు, మీరు ఎక్కడెక్కడ బిల్డింగ్ కడుతున్నారు, మీరు ఒక్కళ్ళే దోసుకోవటమా, మాకేమైనా అవకాశం ఉందా, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ అందరూ కూడా కమిషన్ గారు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం. మీరు రాత్రింబౌళ్ళు అభివృద్ధి సంక్షేమం ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా ఏమైనా తక్కువ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడికక్కడ స్పందించి చేస్తున్నటువంటి మేము ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఒక్కరోజుకే అభివృద్ధి గురించి, ఇలా హంద్రవాస్ బ్రిడ్జి గురించి మాట్లాడుతున్నారు. మీరేనా ప్రజల గురించి పట్టించుకున్నారా? 5 సంవత్సరాల కోసం గంజాయి అమ్ముకోవడం జరిగిపోయింది, సారా అమ్ముకోవడం జరిగిపోయింది, ఎక్కడైనా ఇసుక చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడకపోతే చీ అని చెప్పేసి ఇటువంటి ప్రభుత్వం పనికిరారు, వీళ్ళు ప్రభుత్వానికి అనర్హులు, ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ఎప్పుడు కాపాడుకుందాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకతాటిపై వేసి ఎట్లా వేశారంటే ఈడు అనేది జన్మలో పనికిరాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భూస్థాపితం చేస్తే వాళ్ళు మేము బతుకున్నాము, ఎవరో ఒకరి మీద ఎవరి మీద కనుక మనం బుర్ర చల్లితే ఎమ్మటే ఫేమ్ అవుతామని చెప్పేసి అలా అంబటి రాంబాబు గారు వచ్చేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే మనకు ఎమ్మటే ఫేమ్ వచ్చింది, మళ్ళీ ఎమ్మటే చూస్తారని చెప్పేసి అది తప్పక ఏమీ లేదు. రాంబాబు, నీ గురించి పూర్తిగా అందరూ తెలుసు. సత్తనపల్లిలో పూర్తిగా తెలిసి అక్కడి నుంచి ప్రజలు పరిగెత్తిస్తే ఉమేసి ఇప్పుడు ఇక్కడ పనికిరావు బాబు అని చెప్పేసి రాంబాబు గారికి నమస్కారం అని చెబితే మీ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుని, బాబు నీ గురించి పూర్తిగా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, ఇక నువ్వు అక్కడ పనికిరావు, గుంటూరు వెళ్ళి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మరి రజనీ గారిని ఒక ఊరు, రాంబాబు గారిని ఈ ఊరు ఎందుకు మారాల్సి వస్తుంది? మా ఎమ్మెల్యేలు ఉండారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఒకే నియోజకవర్గంలో కొన్ని తరాల నుంచి ఉన్నారు. ఒక దూలపల్లి నరేంద్ర గారిని తీసుకోండి, ఒక ఎర్రపెద్దినేని శ్రీనివాసరావు గారిని తీసుకోండి, ఎవరు కూడా
పత్తిపాటు పుల్లారావు గారు తీసుకోండి, కొన్ని సంవత్సరాల పాటు నియోజకవర్గం మారరు. ఎందుకంటే ప్రజలకు సేవ చేశారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఉన్నాడు రేపు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ దాచుకోవడం అయిపోయింది. ప్రజలు కొడుతున్నారు. ఆయనకి తట్టుకోలేక మీరు ఎమ్మటెమ్మటే ఊర్లు మారుతున్నారు, మీరు సెగ్మెంట్లు మారిపోయి అలా వచ్చి అభివృద్ధి గురించి ఆయన ఆవేశపూర్వకంగా ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేశారు. ఏం చేశాడు? కష్టపడి రాత్రింబగళ్ళు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్గా ఉంటూ అక్కడ వర్కులు చేసుకుంటూ కూడా గుంటూరు పార్లమెంట్లో ప్రజలు నాకు ఇంత ఏదైతే మాకు ఇంత సాహసభేదమైన గెలిపించారో, ఇంత మెజార్టీ ఇచ్చారో, ఇలా సేవ చేయాలని చెప్పేసి 6 నెలలు కష్టపడి చేసి ఈరోజు రైల్వే బ్రిడ్జి 4 లైన్లు రైల్వే బ్రిడ్జి ఇస్తే మీరేదో 2 లైన్లు వేశారు. దీనికి అంతకుముందు 15 సంవత్సరాల నుంచి ఇంకా 15 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. మీరే చెబుతున్నారు ఒక పక్కన ఇది పనికిరాదు, ఇది చాలా అవసరం, అత్యవసరం అని చెబుతారు. ఒక పక్కన అమరావతి కాడికి వెళ్ళాలని ఇటు వెళ్ళాలి, ఈస్ట్కి వెళ్ళాలని వెస్ట్కి వెళ్ళాలని ఇటు వెళ్ళాలంటారు. మళ్ళీ ఇది ఇంకా పనికి వస్తుంది, ఈ బ్రిడ్జ్ ఎందుకు కూల్చారంటారు. మీ అవివేకం. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఓ పక్కన అత్యవసరమైన బ్రిడ్జ్ అని చెబుతున్నారు, ఓ పక్కనేమో ఇంకా ఇది ఎందుకు మీరు అప్పుడే స్టార్ట్ చేశారంటున్నారు. ప్రజలను మభ్యపెడితే ఇవాళ అందరూ కూడా చూస్తున్నారు, పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చూస్తున్నారు, ఎవరు రాజకీయంగా ఉన్నారు, ఎవరు రాజకీయంగా బురజల్లే వ్యవహారం చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ మీకు తెలియపోయింది. కానీ గుంటూరు నగర ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా విద్యావంతులు అవి తెలుసుకొనే మిమ్మల్ని నామరూపాలు లేకుండా ఒక్క సెగ్మెంట్లో ఒక్క సీటు కూడా లేకుండా చేశారంటే మీకు అది చాలు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇటువంటి అవాకులు చెవాకులు చీప్ పాలిటిక్స్ మానుకుంటే ఎంతో కొంత కనీసం డిపాజిట్లకైనా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లను మిగులుతాయి. కానీ ఇటువంటి పిచ్చి మాటలు, అందుట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారంటి నాయకుడి మీద మాట్లాడితే ఇంకా మీ అందరూ కూడా బస్టు పుడతారు. కానీ ఇంకెక్కడా కూడా మీకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా రాంబాబు గారు కానీ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కానీ, మిగతా నాయకులు కూడా మేము చెప్పేది ఒకటే, అభివృద్ధి చేయండి. చేతైతే అభివృద్ధి పదంలో మీరు కూడా రండి, మేము కూడా మీతో పాటు ముందుకు నడుస్తాం, ప్రజలకు సేవ చేద్దాం, ప్రజాసేవలో మీరు కూడా పాల్గొనండి. మేము చాలా హ్యాపీగా మీతో పాటు తీసుకుని వెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి వాటికి, ఇటువంటి నీచమైన వర్క్ మీరు చేస్తే మటుకి సహించేది లేదని కూడా తెలియజేస్తున్నాం.